తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నాడు. అలాగే కమర్షియల్స్, ప్రమోషన్స్ అండ్ యాడ్స్తోనే ఎక్కువ సంపాదిస్తుంటాడు. అయితే ఆ సంపాదనని తన కోసం కాకుండా పేదల కోసం, చిన్నపిల్లల చికిత్సల కోసం ఉపయోగిస్తుంటారు. ఎన్నో బ్రాండ్స్ తన ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు మరొకటి వచ్చేసింది. ప్రస్తుతం 25 బ్రాండ్స్ను ప్రమోట్ చేసిన మహేష్ బాబు ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్పే స్మార్ట్ స్పీకర్లకు మహేష్ తన గొంతుని ఇస్తున్నారు. ఫోన్పే నుంచి మనీ సెండ్ చేసినప్పుడు మనీ రిసీవ్డ్ అంటూ ఓ వాయిస్ వస్తుంది. ఆ వాయిస్ గతంలో కంప్యూటర్ ద్వారా అందించేవారు. కానీ ఇప్పుడు ఆ వాయిస్ని మహేష్ బాబు ఇస్తున్నారు. మహేష్ వాయిస్తో కొన్ని శాంపిల్స్ తీసుకొని ఏఐతో వాయిస్ని జనరేట్ చేశారు. ఇక మీదట ఆ స్మార్ట్ స్పీకర్లలో మహేష్ బాబు వాయిస్ వినిపిస్తోంది. గతంలో అమితాబ్ వాయిస్ కూడా వినిపించింది. ఇప్పుడు మహేష్ వాయిస్ వినిపిస్తోంది. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే మహేష్ రీసెంట్గా గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా పొంగల్ హిట్గా నిలిచింది. పాన్ వరల్డ్ డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కబోతున్న ఈ సినిమా మే నెలలో సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది విడుదల కానుందని తెలుస్తోంది.